నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవాలన్నా, లక్ష్మీదేవి చూపు మీ ఇంటిపైన పడాలన్నా, డబ్బు ఎక్కువగా నిలవాలన్నా ఈ 5 పనులు ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్, పొద్దునే 6 తర్వాత పడుకోకూడదు. ఎందుకంటే ఇద్దరు ట్విన్ రాక్షసులు శాపం వల్ల వాళ్ళు మన జీవితంలో ఆటంకాలు కలిగిస్తుంటారు. అందుకే లేజినెస్ పెరిగిపోతుంది, సక్సెస్ రాదు, ఆపర్చునిటీ మిస్ అయిపోతాం. ఇలాగ చాలా స్పిరిచువల్ కాన్సెప్ట్ దాని వెనకాల దాగి ఉంటుంది. అందుకే 6 తర్వాత పడుకోవద్దు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్లో 6 గంటలకి పొద్దున, సాయంత్రం 6 గంటలకి దీపాలు ఈశాన్యం సైడు వెలిగించండి. వెలిగించి మీరు ప్రార్థించండి. ఆస్క్ ఫర్, అడగండి. నాకు సమృద్ధి కావాలి, లక్ష్మి నాతో ఉండాలి, ఇంట్లో సమృద్ధి బాగా ఉండాలని కోరుకుంటూ ఉండండి. అప్పుడు లేమితనం తగ్గిపోతుంటుంది. థర్డ్ మేజర్ పాయింట్, ఇంట్లో మీరు ఎప్పుడున్నా సరే దేదీప్యమానంగా వెలుగు ఉండేలా చూసుకోండి. చీకటి గూబ్యంలో ఉండకండి. చీకటి గూబ్యంలో ఉంటే చీడ, మంచిది కాదు. ఓన్లీ శవావస్థ అంటే నిద్ర సమయంలోనే చీకటిలో ఉండాలి తప్ప మిగతా సమయంలో ఎక్కువ బ్రైట్ కలర్ లైట్లు ఉండేలా చూసుకోండి. ఫోర్త్ మేజర్ పాయింట్, అపశకునాన్ని మాట్లాడద్దు, ఎవరిని తిట్టద్దు, ఎవరిని ద్వేషించద్దు. అప్పుడు లక్ష్మి కరుణా కటాక్షాన్ని మీపైన, మీ కుటుంబ సభ్యుల పైన పడుతుంది. ఫిఫ్త్ మేజర్ పాయింట్, టెంపుల్స్కి వెళ్ళండి. వెళ్ళి ఆ అమ్మవారు కానీ అయ్యవారిని కానీ, ఆ ఐడియల్స్ దేవతా విగ్రహాలు ఏమున్నాయో ఆ విగ్రహాన్ని సుస్పష్టంగా మీ మనస్సులో క్యాప్చర్ చేసుకుని మీరు అక్కడ కాసేపు కూర్చుని ఆ ఊర్జా శక్తిని మీలో తీసుకోండి, ఆస్వాదించండి, అనుభవించండి. అప్పుడు మీతో పాటు మనశ్శాంతి, అదృష్టము కలిసి వస్తుంటాయి. ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా పాటించండి. మీ లైఫ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. స్వస్తి.